నిన్న కేటీఆర్ కూడా మాట్లాడారు. సో బీసీ కులగణనకు స్వాగతిస్తున్నాం, ప్రశ్నల సంఖ్య తగ్గించాలి, 42% రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి, బీసీ డిక్లరేషన్ పేరుతో బలహీన వర్గాలకు వెన్నుపోటు, కోలుకోలేని విధ్వంసం సృష్టించి విజయోత్సవాల, కుంభకోణాల కుంభమేళ, కార్పొరేషన్ కార్నివల్ జరపండి, కాంగ్రెస్ ఏడాది వైఫల్యాలపై వార్షికోత్సవాలు నిర్వహిస్తాం, మూసి 1.5 కోట్ల మాటల వేట. సో కేటీఆర్ నిన్న అన్నారు కులగణనకి మేము వ్యతిరేకం కాదు అని చెప్పేసి కేటీఆర్ అన్నారు. సో ఓకే, మళ్ళీ ఇప్పుడు నేను దీని గురించి మాట్లాడితే మళ్ళీ కొంతమంది ఏం మెసేజ్ పెడతారు, ఈయన కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఛానల్ ఇది, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇటు కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శిస్తాం, అలాగే బీఆర్ఎస్ని కూడా బీజేపీని కూడా, మాకు ఎలాంటిది కాదు. సో నరేష్ అన్న చెప్తున్నాడు, ఇది రైతుల కోసం ఉంది, ఇది ప్రజల కోసం ఉన్న ఛానల్ అనమాట. అయితే వీళ్ళేమో కులగణన వ్యతిరేకం కాదు, చాలా మంచిది. మళ్ళీ వ్యతిరేకం కానప్పుడు సో ఎందుకు మీరు ప్రశ్నలు తగ్గించాలి అవి అని చెప్పేసి ఎందుకు చెప్తారు? ప్రశ్నలు వేసిన తర్వాత ఆల్మోస్ట్ వారం రోజులు అయిపోయింది, 75 ప్రశ్నలు ఉంటాయని చెప్పేసి క్లియర్గా గవర్నమెంట్ చెప్పిన తర్వాత వారం రోజులు అయిపోయింది. మళ్ళీ అప్పటి నుంచి ఎటు పోయింది మీది? అప్పటి నుంచి మీ స్టాండ్ ఏమైంది కేటీఆర్ గారు? సో 75 ప్రశ్నలు ఇప్పుడు తగ్గించాలి అంతే, వచ్చి ఎన్యూమరేటర్లు అందరు ఇంటింటికి పోయి సర్వేలు నిర్వహిస్తున్నప్పుడేమో ఇప్పుడు ప్రశ్నలు ఏమో తగ్గించాలి అని చెప్పేసి. ఎందుకంటే కులగణ చేస్తే ఇలా ప్రాబ్లం అవుతుంది, రావులకి రెడ్ల కులాస్తులు ఎవరైతే ఉంటారో ఈ సామాజిక అగ్రవర్ణ కులాల సామాజిక వర్గానికి అందరికి కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్లో అది కూడా కేవలం సర్పంచ్లే బీసీలు అయితే ఓర్వలేకపోతున్నారు. వీళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీలో వాళ్ళ కులాలు కనుక పెరిగితే సో వాళ్ళ సర్పంచ్లో ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు కాబట్టి అని చెప్పి కేవలం సర్పంచ్కి ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అవన్నీ దూరం పెడదాం మనం. కేవలం సర్పంచులు జెడ్పీటీసీలు ఎంపీటీసీల వరకే బీసీలు ఎక్కువ మంది అయితే వీళ్ళు ఓర్వలేకపోతున్నారు అనమాట. వీళ్ళందరూ కూడా వీళ్ళు వాళ్ళు అని కాదు, అందరు అగ్రవర్ణ కులాలందరూ కూడా ఓర్వలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడేమో 42% రిజర్వేషన్ ఇచ్చాక స్థానిక ఎన్నికలు నిర్వహించాలి అనమాట. సో 10 ఏళ్లలో మీరున్నారు, మరి మీరేం చేసిరు? మీరు 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎన్ని ఇచ్చారు బీసీలకి? 22% ఏమో ఇచ్చారు. మరి అప్పుడు ఏంటి? మళ్ళీ అప్పుడు ఇవన్నీ గుర్తు రాలే, అప్పుడు రిజర్వేషన్లు గుర్తు రాలే, అప్పుడు కులగణన సంబంధించి గుర్తు రాలే, అప్పుడు రిజర్వేషన్ పెంచి ఇవ్వాలి అని చెప్పేసి ఏమో అప్పుడు గుర్తు రాలే. ఇప్పుడేమో ఏదో అధికార పార్టీ ఏదో ఒక ట్రై చేస్తుంది, అది కూడా క్లియర్గా చేస్తుంది అని చెప్పి చెప్తలే. చాలామంది నాయకులు అన్నట్టు, చాలామంది ఇంటెలెక్చువల్స్ అన్నట్టు వాళ్ళందరూ విద్యావంతులు కాదు, విద్యావేత్తలు అందరూ కూడా అంటున్నారు ఏదో కేవలం రాజకీయ డ్రామా అని చెప్పేసి. బీసీ సంఘాల నాయకులు కూడా సరే పోనీ ఏదో ఒకటి కూడా అవుతుందిరా బాబు కానీ అనేది వాళ్ళు కూడా నడుస్తూ ఉంది. ఇంట్లోనేమో వీళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ వచ్చి పుల్లలు పెడతా ఉన్నారు, ప్రజల్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇట్లా ఇంకా మాట్లాడి చూద్దాం. బీసీ కులగణను స్వాగతిస్తున్నామని, కానీ ప్రశ్నల సంఖ్య తగ్గించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 42% రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మూసీలో 1.5 కోట్ల మాటల వేట, కొడంగల్ లిఫ్ట్లో ₹1,000 కోట్ల కాసుల వేట, బామర్ది అమృత్ టెండర్లు, కొడుకులకు ₹1,000 కోట్ల కాంట్రాక్టర్లు కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి మంత్రులు జరుపుకోవాల్సిన విజయోత్సవాలు కాదు, కార్పొరేషన్ కార్నివల్ అంటూ దుయ్యబట్టారు. సో ఇట్లా వీళ్ళు గత ప్రభుత్వం మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క, ఇప్పుడు వేరే ప్రభుత్వం అధికారంలోకి ఒక లెక్క. కంప్లీట్గా వీళ్ళు ఇటు అందరు కలిసి రాజకీయాలే చేస్తారు. ప్రజలకు ఎవరు కూడా సంక్షేమ పథకాలు ఇవన్నీ చేయరు. ఏ నాయకుడైనా సరే కులగణన అవుతుంది, సో బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ పెంచాలి అని చెప్పేసి గవర్నమెంట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లో మేము డైరెక్ట్ స్వయంగా 42% మా పార్టీలు ఉన్న 42% సీట్లని బీసీలకు ఇస్తామని డిక్లేర్ చేసేయండి. ఎవరు అడుగుతారు? మీకు అడిగేటారు ఒకటి ఉంటాడు కదా. 40 మీరు ఇచ్చి చూడండి, బీఆర్ఎస్ పార్టీకి అంటుంది కదా, బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదంటుంది కదా. సో 42% బీసీలకి సర్పంచ్ సంబంధించి పోటీలు ఏదైతే సర్పంచ్లకు గెలిపించుకోండి చూస్తాం మేము. 42% బీసీలని సర్పంచ్, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు. సో వీళ్ళు బలహీన వర్గాల కులాలకు సంబంధించి వాళ్ళని గెలిపించండి, అప్పుడు మేము నమ్ముతాం మిమ్మల్ని. కులగణన సర్వేను తాము స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కానీ సర్వేలో భాగంగా అధికారులు అడిగే ప్రశ్నల సంఖ్యను కుదించాలని కోరారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండ జిల్లాలో పర్యటించి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బీసీ డిక్లరేషన్ పేరుతో బలైన వర్గాల కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని పేర్కొన్నారు. ప్రభుత్వంపై నమ్మకం లేకనే కులగణనను వెళ్లిన అధికారులను ప్రజలు 6 గ్యారెంటీలు, డిక్లరేషన్లు, హామీలపై ప్రశ్నిస్తున్నారని అన్నారు. మహారాష్ట్ర వెళ్లి రేవంత్ అబద్ధాలు మాట్లాడారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఏడాది వైఫల్యాలపై తాము కూడా వార్షికోత్సవాలు నిర్వహిస్తామని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో కోలుకోలేని విధ్వంసం సృష్టించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు విజయోత్సవాలు నిర్వహిస్తుందా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎనుముల వారి ఏడాదికి ఏలికలతో తెలంగాణ బతుకు చీలికలు పీలికలే అని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు నిర్వహించిన విజయోత్సవాలు కాదని, కుంభకోణాల కుంభమేళ ప్రజావాంఛన వార్షికోత్సవాలని పేర్కొన్నారు. మూసీలో 1.5 కోట్ల మాటల వేట, కొడంగల్ లిఫ్ట్లో 1,000 కోట్ల కాసుల వేట, సో బామర్ది అమృత్ టెండర్లు, కొడుకుల ₹1,000 కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టే సీఎం, మంత్రులు కార్పొరేషన్ కార్నివల్ జరుపుకోవాలని ఏ ముఖం పెట్టుకొని విజయోత్సవాలు నిర్వహిస్తారని ప్రశ్నించారు.
సో ఉపాధి లేక ఆత్మహత్యలు అని చెప్పేసి కూడా నిన్న మాట్లాడు. గతేడాది నుంచి ఉపాధి లేక సోలాపూర్ నుంచి వలస వచ్చిన అమర్ శ్రవంతి దంపతులు ఆర్థిక ఇబ్బందులతో సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వారి కుటుంబాన్ని పరామర్శించారు. 3 పిల్లలు ఎంతవరకైనా చదివించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. 2 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేస్తానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. 11 నెలల్లో సిరిసిల్లలో 20 మంది, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో 14 మంది నేత కార్మికులు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఉండడం వల్ల సిరిసిల్ల ప్రజల సీఎం పట్టించుకోవడం లేదని, తాను రాజీనామాకు కూడా సిద్ధమయ్యాని అన్నారు. అనంతరం గతంలో చనిపోయిన నేత కార్మికుల కుటుంబాలను కేటీఆర్ పరామర్శించారు. సో నేను ఏమైందంటే సిరిసిల్లాలో ఇద్దరు అక్కడ నేతన్న కార్మికులు కావచ్చు, వాళ్ళందరూ సూసైడ్ చేసుకున్నారనమాట. సూసైడ్ చేసుకొని చనిపోయారు. సో ఈ నేపథ్యంలో నిన్న కేటీఆర్ కూడా అక్కడికి వెళ్ళిండు. కేటీఆర్ అక్కడికి వెళ్ళి సో వాళ్ళ పిల్లలకి 2 లక్షల ఆర్థిక సాయం, ఇద్దరు ఎవరైతే పిల్లలు వాళ్ళందరూ 2 లక్షల ఆర్థిక సాయం అందించి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి సో వాళ్ళకి చదివేంత వరకు కూడా చేస్తా అని చెప్పేసి అన్నారు. సో సిరిసిల్ల నీ జిల్లా కాబట్టి, సిరిసిల్ల నీ నియోజకవర్గం కాబట్టి కేసీఆర్ గారు, సో మీకు తెలియదా అంటే మీ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రజలు ఏం బాధపడుతున్నారని చెప్పేసి మీకు తెలియదా? సో తెలుసు కదా, తెలిసినప్పుడు ఈ ఆత్మహత్యలు కూడా ఎందుకు జరుగుతున్నాయి? సరే ప్రభుత్వం అంటే పట్టించుకోవట్లేదు. మీరు మీ ఎమ్మెల్యే కోటాకి సంబంధించిన బడ్జెట్ వస్తూ ఉంటుంది కదా, లేదా మీకు ఇంత జీతం వస్తూ ఉంటుంది కదా, సో అందులోకి మళ్ళీ వాళ్ళకి ఎందుకు ప్రయోజనం కలిపారు? అలాంటివి చేయరు. ఎంతసేపు మేము ఎమ్మెల్యే పేరుకి మాత్రం ఎమ్మెల్యే ఉంటాం. సో మాకు 2 గవర్నమెంట్లు కావాలి, మాకు నెలకు జీతం కావాలి, మాకు వచ్చే బడ్జెట్ మాకు రావాలి. కానీ ప్రజల దగ్గరికి పోము, ప్రజల దగ్గర పట్టించుకోం, ప్రజల సమస్యలు పట్టించుకోం. సో ఎమ్మెల్యే అయిన 10 నెలల్లో ఎన్నిసార్లు కేసీఆర్ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళిరో వాళ్ళు కూడా ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ కూడా.